సో నిన్న కూడా ఈ వార్త హైలైట్ అవుతున్నది. విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారిని పెట్టే అవకాశం ఉంది అని. వ్యవసాయ కమిషన్కు సీనియర్ అయిన కాంగ్రెస్ లీడర్ కోదండరెడ్డిని పెట్టే అవకాశం ఉందని. ఇప్పుడు ఆయన ఈ ధరణికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నాడు ఆయన కోదండరెడ్డి గారు. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే ఛాన్స్. సర్కారు బడులకు సర్కారు ప్రాధాన్యం. ఏపీలో మన ఊరు మనబడితో మురళి సక్సెస్. ఇగో తెలంగాణ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణ కట్టుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే ఆ కమిషన్కు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ హయాంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రాం వల్ల సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి విద్యా బోధనలో సమూల మార్పులు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలోని ప్రభుత్వ బడులకు కొత్త రూపు వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో ప్రభుత్వ బడులు దిగజారిపోయాయి. కేసీఆర్ సర్కారు బడులను విస్మరించి గురుకుల స్కూళ్లపైన ఫోకస్ పెట్టడంతో చాలా స్కూళ్లు మూతబడ్డాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు ఘోరంగా బలహీనమవుతున్నాయని ఒక సంస్థ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్కు ఆకునూరి మురళికి అప్పగిస్తే సత్ఫలితాలు వస్తాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆకునూరి మురళి బీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రస్తుతం సోషల్ డెమోక్రటిక్ ఫోరం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కోదండరెడ్డికి కోదండరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ లీడరు, ఆయనకి వ్యవసాయ కమిషన్ అప్పగించే అవకాశం ఉందట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆకునూరి మురళి గారిని పెట్టడము సరైంది. ఎందుకంటే ఆయన నిజాయితీగా ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో చాలా పగడ్బందీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి రూపాయికి ఆన్సరబుల్గా ఉంటారు. ఆయన జవాబుదారీగా ఉంటాడు. అది ఏపీలో మనకి నిరూపితమైంది. ఆయన టోటల్ కెరియర్ చూసినా మనకు అది అర్థమవుతుంది. సో అంత నిజాయితీ గల ఆఫీసర్ని ఇలాంటి వాటికి పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్గా పనిచేయడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. బడ్జెట్ కేటాయించి వదిలేయాలి సింపుల్గా. మళ్ళీ ఈ మంత్రి ఎంటర్ అయ్యి ఆ మంత్రి ఎంటర్ అయ్యి ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఆయనకి ఇస్తే మళ్ళీ ఆయన ప్రెజర్ ఆయన మీద పెట్టి, ఎందుకంటే మీ పార్టీలో ఇది కామన్. ఇది ఆల్రెడీ 10% కౌంటర్లు ఓపెన్ చేసి బిల్లులు చెల్లించడానికి దానికి దీనికి ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో అట్లాంటివి ఏమీ లేకుండా అలాంటివి నాకు చెప్పకుండా చేసినావు, మీ పార్టీలో ఎక్కువ ఉంటుంది. ఇది నాకు చెప్పకుండా చేసినావు, ఆయన వెళ్ళిపోయి చేస్తున్నాడు, నేను మినిస్టర్ని నన్ను పట్టించుకోవట్లేడు. ఆయన ఎవరిని పట్టించుకోడు. మీరు బడ్జెట్ కేటాయించిన వరకే మీ పని. ఆయన ఎవరిని పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసేలాగా మీరు గనక ఆయనకి పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తే అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా ఆయన కమిషన్గా నియమించడమే కాదు, దాంతోపాటు బడ్జెట్ అలొకేషన్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏదో మనకి 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేసి ఇది కట్టేయనంటే అది కుదరదు. అది కుదరని పని. క్వాలిటీ కూడా ఉండదు. ఆయన కూడా కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి సరైనటువంటి బడ్జెట్ కేటాయించి అవసరం ఉన్న చోట అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయించి స్కూళ్ళని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ టోటల్ ఈ విద్యా మిషన్లో విద్యా వ్యవస్థ మీద కనుక మీరు ఫోకస్ పెట్టి చేయగలిగితే, ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని అన్నారు, మండలానికి ఒకటి, చలో స్టార్ట్ చేయండి వర్క్. ఉన్న స్కూళ్ళు చాలా స్కూళ్ళు క్లోజ్ అయినాయి, వాటి మీద పెట్టండి. ఫస్ట్ అన్నింటికంటే ముందు గురుకులాల్లో చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పిల్లలు ఆ కలుషిత ఆహారం తిని చచ్చిపోతున్నారు, అనారోగ్యం బారిన పడుతున్నారు. వాళ్ళ యొక్క ఎదుగుదలలో మంచిగా పౌష్టికాహారం తీసుకోవాల్సిన పిల్లల జీవితాలు వాళ్ళ హెల్త్ బాగాలేక వాళ్ళు చదవలేకపోతున్నారు. సో కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ డైట్ ఛార్జీలు పెంచండి. చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే నీ పెన్షన్లు, నీ కథ, నీ వ్యవహారం ఇవన్నీ సెకండరీనే. ఒక్కొక్క విద్యార్థి మీద తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చు ప్రతి సంవత్సరము 50,000 నుంచి ₹1,00,000, తక్కువలో తక్కువ 50,000 పెడుతున్నారు. ఇంకా మినిమం ఏదో ఒక మండల స్థాయిలో ఇక్కడ చిన్న చిన్న స్కూల్ ఉన్నా కూడా మినిమం 50,000 పెడుతున్నారు. అది 1,00,000 2,00,000 దాకా పోతున్నది. ఇంకా కొంచెం మంచి స్కూల్, ఇంకా ఆ స్కూల్ అనుకుంటే. సో ఆ డబ్బులు ఆ పేరెంట్స్కి మిగిలినప్పుడు నీ పెన్షన్లు ఎందుకు, నీ కథ ఎందుకు, నీ ఇదంతా ఎందుకు? సో కేవలం ఆకునూరి మురళిని కమిషన్కి ఆ చైర్మన్గానో దానికి నియమిస్తే సరిపోదు.
పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వాలి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడే అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆ ఛార్జ్ ఇవ్వడం వల్లనే అక్కడ స్కూళ్ళలో కొంత మెరుగుదల కనిపించింది. అద్భుతమైన స్కూల్ అక్కడ కనబడతా ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుద్ది ఏంటి అని.